అందరికీ నమస్తే. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన హైడ్రా. హైదరాబాద్ మాదాపూర్లో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చెరువును ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించాలని ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేశారు. దానిపై నాగార్జున హైకోర్టు ఆశ్రయించగా అప్పటికే నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. మహిళా కమిషన్ ఎదుట హాజరైన కేటీఆర్. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కమిషన్ నోటీసులు జారీ చేసింది. స్వయంగా కమిషన్ ఎదుట హాజరై ఆయన క్షమాపణలు చెప్పారు. రసాయన వాయువులు పిలిచి 24 మంది విద్యార్థుల అస్వస్థత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా సూర్యలంక కేంద్రీయ విద్యాలయం సైన్స్ ల్యాబ్ నుండి రసాయనాలు లీక్ అవడంతో ఆ వాయువులు పిలిచి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జైలు నుండి విడుదలైన పిన్నెల్లి. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు వైసీపీ కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. డెంగ్యూ విస్తరిస్తున్న ప్రభుత్వ చర్యలు శూన్యం. డెంగ్యూ కారణంగా తెలంగాణలో ఒక్క రోజులోనే 5 చనిపోయారని, అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆక్షేపించారు. కేసులు విస్తరిస్తున్న వైద్య శాఖ పర్యవేక్షణ లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అనురాగ్ యూనివర్సిటీపై ఫిర్యాదు. మేడ్చల్ జిల్లా వెంకటాపురం నాదం చెరువును ఆక్రమించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అనురాగ్ యూనివర్సిటీని నిర్మించాలని ఇరిగేషన్ అధికారులు పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్లోని యూనివర్సిటీ నిర్మితమైందన్నారు. స్కూల్ బాలికపై అత్యాచారం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో 9వ తరగతి చదువుతున్న బాలికపై హాస్టల్లో సరుకులు సప్లై చేసే రిషి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదుతో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. బుధవారం ఈ సంఘటన జరిగిన బాలిక 4 రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. సౌదీలో కరీంనగర్ వాసి మృతి. పని కోసం సౌదీ అరేబియా వెళ్లిన కరీంనగర్ నివాసి షహబాజ్ ఖాన్ అనే వ్యక్తి సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకొని మృతి చెందాడు. 5 రోజుల క్రితం స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా దారి తప్పి ప్రమాదకరమైన రబ్ఖలి ఎడారిలోకి వెళ్లిపోయారు. ఎడారి నుంచి బయటకు రాలేక హైడ్రేషన్ కారణంగా స్నేహితుడితో సహా షహబాజ్ మృతి చెందాడు. స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోడీ. పోలాండ్, ఉక్రెయిన్ దేశాలలో 3 రోజుల పాటు పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశానికి చేరుకున్నారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ, పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు ధావన్ వీడ్కోలు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు డొమెస్టిక్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన తన కెరీర్లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్లు ఆడారు. 24 సెంచరీలు, 79 హాఫ్ సెంచరీలు నమోదు చేసి 10,867 పరుగులు సాధించారు. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.